ఒక్కసారి వీడియో చూడండి. Mercy, welcome to Telangana. Now Telangana is rising. Come, join the rise. Thank you. అందులో ఉన్నది మన తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు. చూశారు కదా. మెస్సీ ప్రపంచ దిగ్గజ ఆటగాడు ఫుట్బాల్లో, మీరేమో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు తెలంగాణకు రెండో సీఎం. ఆయన సాదా సీదాగా వచ్చిండు, కనీసం ఫుట్బాల్ ప్లేయర్ వేసుకునే డ్రెస్ కోడ్ కూడా వేసుకోలేదు. మీరు మాత్రం టిప్ టాప్ గా మొత్తం నేనే రెగ్యులర్ గా ఫుట్బాల్ ప్లేయర్ నేను ఇక టీం లీడ్ చేస్తున్నా, ఒక టీం కెప్టెన్ మీరు అన్నట్టు వచ్చారు. ఆయన పక్కనే ఉన్నాడు, మీరేమో గట్టి గట్టిగా అరుస్తున్నారు. మన షేర్ల బాలరు గోదలు వాడితే ఎట్లా అరుస్తారు అట్లా అరుస్తున్నారు. మన బాలరకాడు షేన్ల బాలరు వాడతారు అన్నట్టు. ఏందది? మీ పక్కనే ఉన్నాడు, మీరు హోస్ట్ కాదు, మీరు యాంకర్ కాదు, గట్టిగా మాట్లాడి చెప్పడానికి పెద్ద పెద్దగా అరుస్తున్నారు. సార్ మీరు ముఖ్యమంత్రి, జర హుందాగా మాట్లాడు, జర మా తెలంగాణ పర్వదీయకూరు సార్, పుణ్యం ఉంటుంది. అది మరి దేనికోసం ఆడిరో ఇప్పటి జనాలకైతే అర్థం కాదు. మరి దేనికోసం ఆడుతున్నారో తెలియదు. ఆ ఫుట్బాల్ ఏందో, మీ కథ ఏందో, మీ నెక్కరేసుకొని మీ ఉరుకులాట ఏందో, మీకు ఇష్టం ఉండొచ్చు, తప్పలేదు, అది మీ ఇష్టం. కానీ మొత్తం ఫ్యామిలీ మీ మనవడు, మీ తమ్ముని కొడుకు, కప్పు తీసుకున్నది కూడా మీ తమ్ముని కొడుకు, అంతా మీ ఫ్యామిలీ అంతా ఆనే ఉంది. ఫ్యామిలీ ఫంక్షనా సార్ అది? ఏం మనుషులు సార్ మీరు? మరో నెక్కర్ వేసుకున్నారు, ఒక టీ షర్ట్ వేసుకున్నారు. సీఎం సార్ మీరు, హుందాగా ఉండండి జరా. మీరేమో బాల ఆడుకుంటున్నారు, ఆడ బాలబాలికలేమో పురుగుల అన్నం తిని హాస్పిటల్ పాలవుతారు. మీ చేతి కిందనే ఉన్నది విద్యా వ్యవస్థ, అదంతా వదిలేసారు. మీరు ఇక్కడ బాల్ ఆడుతున్నారు, షెండాట ఆడుకుంటూ కూర్చున్నారు మీరు. సార్ మీరు సీఎం సార్, రాష్ట్రంలో ఏమైతుంది కనీసం గమనించండి దయచేసి. ఇలా మీరు షెండాడుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మిమ్మల్ని షెండాడతారు, జాగ్రత్త. మిమ్మల్ని గెలిపించుకున్నారు, 5 ఏళ్ళు మాకు సేవ చేస్తారని నా దగ్గరనే ఉంచుకుంటా, నేనైతేనే దీన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతా అని చెప్పి విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు. అక్కడనేమో హాస్టళ్లలో పురుగులు అన్నం తినాల్సి వస్తుంది విద్యార్థులు. జర అది పట్టించుకోరు సార్. మీ ఫ్యామిలీ ఈ గేమ్లు, ఈ ఆటలన్నీ జర బంద్ చేయరు, పుణ్యం ఉంటుంది. తెలంగాణ ఇజ్జత్ తీయకూరు జర.